ఐడియా ఉండాలే గానీ వెస్ట్ నుంచి కూడా అద్భుతాలు సృష్టించవచ్చు. ఇంకొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తే ఎందుకు పనికిరాని అనుకున్న వాటి ద్వారా కూడా కోట్లకు పడగలెత్తవచ్చు. అదేలాగా అనుకుంటున్నారా? అయితే మీరు ఈ స్టోరీ చూడాల్సిందే. ఇక అదే రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు అయితే ఇక తిరుగులేదు. జపాన్లోని ఒసాకాకు చెందిన 38 ఏళ్ల హయాటో కవమురా ఇదే నిరూపించాడు. ఆయన బుర్రలో తట్టిన ఒక ఐడియా తన జీవితాన్నే మార్చేసింది. పాడుబడిన ఇళ్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని రీమోడలింగ్ చేసి అందంగా తీర్చిదిద్దాడు. ఆ తర్వాత వాటిని రెంట్కు ఇచ్చాడు. ఇలా ఎంత సంపాదించాడో తెలుసా? 1-2 కాదు, ఏకంగా 8 కోట్లు సంపాదించాడు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం హయాత్ కవామూర్ అనే వ్యక్తికి చిన్నప్పటి నుంచి వివిధ ఆకారాల్లో నిర్మించిన ఇళ్లంటే మహా ఇష్టం. అంతేకాదు, నగరంలోని ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి పైనుంచి కింద ఉన్న వివిధ రకాలైన ఇళ్లను గమనిస్తుండేవాడట. 200 పాతపడిన ఎవరు పట్టించుకొని శిథిలావస్థలో ఉన్న ఇళ్ళు హయాటా కళ్ళబడ్డాయి. అంతే, రంగంలోకి దిగాడు. వాటిని అందంగా మలిచి వాటికి అద్దెకు ఇవ్వడం ద్వారా 8.2 కోట్ల రూపాయలను సంపాదిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి రియల్ ఎస్టేట్ పట్ల మక్కువ ఉండేది. అది వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది. ఆ సమయంలో తనకు డబ్బు లేకపోయినా తన స్నేహితురాలితో డేటింగ్లో భాగంగా సందర్శించేవాడు. చదువు తర్వాత జాబ్లో చేరాడు.